హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రంగనాయకమ్మ గారు రచించిన అంధకారంలో ఈ నవలను విందాం. ఈ నవల మొదట జయశ్రీ మాసపత్రికలో 1969 నుంచి సీరియల్గా వచ్చింది. పుస్తకంగా 1972 నుంచి 2015 వరకు 7 ముద్రణలు వచ్చాయి. 8వ ముద్రణ 2018 సెప్టెంబర్. అక్కడక్కడా తగ్గించడము, అక్కడక్కడా కొత్తగా చేర్చడము, అక్కడక్కడా సవరించడము, ఈ 3 రకాల మార్పులు చేసిన ముద్రణ ఇది. ఇక కథలోకి వెళ్దాం. అంధకారంలో కథ ఇలా మొదలవుతుంది. రాజేశ్వరితో గాని ఆమె లాంటి ఆడవాళ్లతో గాని గడపాలంటే ఏమంతా ఎదురుతెన్నులు చూడక్కర్లేదు, పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లేదు. రాజేశ్వరి నవ్వే చిరునవ్వు, విసిరే వాలుచూపు, గ్రహించేపాటి లోకజ్ఞానం ఉంటే చాలు. కానీ రాఘవరావుకి రాజేశ్వరితో పరిచయం ఆ విధంగా కాలేదు. చాలా కాలం నుంచి ఇద్దరు విశాఖపట్నంలోనే ఉంటున్నా ఎప్పుడూ ఒకరికొకరు తటస్థపడలేదు. ఆనాడు చాలా సామాన్యంగా రామకృష్ణ హాలు దగ్గర కలిశారు. ఆనాడు భారతదేశ పవిత్ర స్వాతంత్ర దినం. ఆనాటికి భారతమాత దాస్య శృంఖలాలు తెంచుకొని 19 సంవత్సరాల స్వేచ్ఛా జీవితం గడిపింది. ఇందిరాగాంధీ దేశపాలన సారథ్యం స్వీకరించిన తరువాత అదే మొదటి స్వాతంత్ర దినం. ఆ రోజు రామకృష్ణలో ఒక కొత్త తెలుగు సినిమా విడుదలైంది. మొదటి రోజే సినిమా చూడకపోతే మతిపోతుంది రాఘవరావుకి. కాస్త పెద్దవాడైనప్పటి నుంచి అతను ఆ మతిని అలాగే కాపాడుకుంటున్నాడు. భాష తెలియకపోయినా చేతిలో డబ్బులుంటే హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు కూడా చూస్తాడతను. సినిమాల్లో ఉండే కులుకులు, కేరింతలు, వెర్రికేకలు, ఉరుకులు, పరుగులు చాలా ఇష్టం అతనికి. 10 మంది స్నేహితుల్లో ఉన్నప్పుడు తనకర్థమైన సినిమా ఘట్టాలన్నీ హుషారుగా నటించి చూపెడతాడు. అతనికి తెలుగు సినిమాలంటే చాలా హేళన. కాలక్షేపానికి తప్పితే అవి చూడడం దండగంటాడు. సినిమాలు చూడకపోయినా అతని కాలక్షేపానికేమీ కొరత ఉండదు. కొంతమంది స్నేహితులు కలిసి చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని దాన్ని క్లబ్బుగా చేసుకున్నారు. అక్కడ పేకాటలతోనూ ఘాటు పానీయాలతోనూ అతను ఎన్ని రోజులైనా గడిపేయగలడు. కానీ కొత్త తెలుగు సినిమా కోసం మాత్రం మొదటినాడు రెక్కలు కట్టుకు ఎగిరి వెళ్తాడు. రాజేశ్వరి మాత్రం సినిమా చూడాలని రాలేదు. తన వెంటబడే మగవాడిని తీసుకువెళ్దామని వచ్చింది. ఆమె స్వతంత్రం కన్నా 5 ఏళ్లు పెద్ద. ఆమెకిప్పుడు 25 సంవత్సరాలు నడుస్తుంది. కానీ తనకెంత వయస్సో ఆమెకి తెలియదు. ఆ లెక్కలన్నీ మర్చిపోయింది. ఆనాడు బుకింగ్ దగ్గర రాజేశ్వరి కనిపించకపోతే నిజంగానే రాఘవరావుకి టిక్కెట్టు దొరికేది కాదు. నేల ఈనకపోతే అంత జనం గుంపులుగా కూడడం సాధ్యం కాదు. ఆ జనంలో రాఘవరావుకి టిక్కెట్టు ఆశ సన్నగిల్లింది. అతనికి బ్లాక్లో టిక్కెట్టు కొనడం అలవాటే. కానీ పొద్దుటి నుంచి కష్టపడి అడ్డమైన వాళ్ళని ప్రాధేయపడి అప్పు పుట్టించుకున్న 5 రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టేయడం ఇష్టం లేక తటపటాయిస్తుండగా చాలామంది మగవాళ్ళు టిక్కెట్ల ఆశ వదులుకొని వెనక్కి వచ్చేస్తుండడం చూసి చాలా కంగారు పడ్డాడు. కొందరు తిరిగిపోతున్నారు, కొందరు బ్లాక్లో టిక్కెట్లు కొంటున్నారు, కొందరు ఆడవాళ్లని బతిమిలాడుతున్నారు. రాఘవరావు కూడా జనంలో నుంచి తోసుకుంటూ పరిగెత్తాడు. అక్కడ కనబడింది రాజేశ్వరి. దూరంగా నిలబడి ఉంది. అందంగా నాజూగ్గా ఉంది. ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. కొత్తగా వస్తున్న మగవాళ్ళని పరకాయిస్తోంది. చూసి నిరాశగా మొహం తిప్పుకుంటోంది. ఆమెని పలకరించడానికి రాఘవరావు కొంచెం జంకినా ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, నాకు టిక్కెట్ తీసి పెడతారా? చాలా దూరం నుంచి వచ్చానండి. బ్లాక్లో కొందామన్నా దొరకలేదండి అని ప్రాధేయపడుతూ 5 రూపాయల నోటు అందించాడు. ఆమె అతని మొహంలోకి గుచ్చి చూసి కొంచెం సిగ్గుపడి నవ్వి నోటు అందుకుంది. వయ్యారంగా నడిచి ఆడవాళ్ల మధ్యకెళ్ళింది. రాఘవరావు సిగరెట్ అంటించుకొని సంతోషంగా ఎదురు చూస్తూ నించున్నాడు. చురుగ్గా అతనికో అనుమానం వచ్చింది. ఆవిడ నిజంగా టిక్కెట్టు తెస్తుందా? ఆ నోటు పుచ్చుకొని తన కళ్ళు కప్పి జారిపోతుందా? కంగారు పుట్టింది. సిగరెట్టు పారేసి ఆడవాళ్ల చుట్టూ అందరినీ పరీక్షిస్తూ తిరగడం మొదలుపెట్టాడు. ఆమె ఎలాంటి చీర కట్టుకుందో కూడా అతనికి గుర్తులేదు. ఆ క్షణంలో అతను తన తొందరపాటుకి చాలా పశ్చాత్తాపపడ్డాడు. బ్లాక్లో టిక్కెట్టు కొనుక్కొని దర్జాగా వెళ్ళనందుకు తనను తను తిట్టుకున్నాడు. అతను కంగారుతో కాలు నిలవకుండా తిరుగుతుంటే రాజేశ్వరి బయట సర్దుకుంటూ యువతలకొచ్చి పడింది.
రాఘవరావు గబగబా దగ్గరకెళ్ళి వచ్చేశారా, దొరికిందా అన్నాడు ఆనందంగా. రాజేశ్వరి 2 టిక్కెట్లు తెచ్చింది. చిరునవ్వు నవ్వుతూ ఒకటి అతని చేతిలో పెట్టి రూపాయి కొంత చిల్లర ఇచ్చింది. నాకు కూడా తెచ్చానండి. ఆ జనంలో నా పర్సు తీస్తే పడిపోతుందేమోనని హాల్లోకి వెళ్ళాక మీ డబ్బులు ఇచ్చేస్తానండి అంది కొంచెం నవ్వుతూ. అతను తెల్లబోయాడు. అంతలోనే తేరుకొని ఉత్సాహంగా చూశాడు. మీరు వస్తారా నాతో? రండి, పిక్చర్ వేసేస్తున్నాడు అంటూ పరిగెత్తాడు. ఇద్దరు పక్కపక్క కుర్చీల్లో కూర్చున్నారు. రాజేశ్వరికి రెండో పక్క ఇంకో ఆవిడ కూర్చుంది. తెర మీద ఏవో న్యూస్ రీళ్లు చూపిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాపూజీ ఉపన్యసించడం చూపించారు. చూసే వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. రాజేశ్వరికి అప్పటికి కాస్త కళ్ళు చీకటితో మచ్చికయ్యాయి. పర్సులో నుంచి డబ్బులు తీసి రాఘవరావుకు అందించబోయింది. అతను అప్పుడే ఆమెని సరిగ్గా చూశాడు. చాలా దగ్గరగా చూశాడు. తెల్ల సిల్క్ చీర కట్టుకుంది. తల నిండా చామంతి పూలున్నాయి. బట్టల మీద నుంచి పల్చటి సెంటు వాసనొస్తోంది. మొహము జుట్టు చాలా అందంగా 25 ఏళ్లు మించి ఉండవు. అలా చూస్తారేమిటి, తినేసేట్టు, డబ్బులు తీసుకోండి అందిస్తూ నవ్వింది. అబ్బే పర్వాలేదు, వద్దండి చెయ్యి అడ్డం పెట్టాడు. ఎందుకొద్దు, ఇది మరీ బాగుంది. మీ డబ్బులు నాకెందుకు, తీసుకోండి. మళ్ళా చెయ్యి ముందుకు చాపి దాదాపు అతని ఒళ్ళో పెట్టింది. వద్దండి పర్వాలేదు, ఇంతమందిలో ఇలా అయితే బాగుండదు, అందరూ చూస్తారు అన్నాడతను కొంచెం సిగ్గుపడి. రాజేశ్వరి డబ్బులు తోలు పర్సులో పడేసి పర్సు మడిచి జాకెట్లో పెట్టుకుంటూ, మంచివారే, ఇలా అని తెలిస్తే మీ డబ్బులు వాడుకునేదాన్నే కాదు అంది. రాఘవరావు కొంచెం నవ్వాడు. ఆమె టిక్కెట్టు కూడా తనే డబ్బులిచ్చినందుకు అతనికి గర్వంగా ఉంది. ఆమె సరసన కూర్చున్నందుకు సరదాగా ఉంది. సినిమా మొదలు పెట్టిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు. అతను మాత్రం ఓ కంట ఆమెని కనిపెడుతూనే ఉన్నాడు. ఈవిడెలాంటి మనిషి, ఛ అలా లేదు, ఏమో చెప్పలేం, కొత్తగా వచ్చిందేమో, అలాంటిది కానట్టే ఉంది. మొగాళ్ల మొహాలు చూస్తే కాస్త మెత్తబడే రకంలా ఉంది. ఏమో చూడాలి. అతని అభిప్రాయం ఎటూ స్థిరపడడం లేదు. ఇంటర్వెల్లో రాజేశ్వరి టీ కుర్రాడిని పిలిచి రాఘవరావుకో గ్లాస్ అందించి తను గ్లాస్ తీసుకుంది. ఆమె తన కోసం ఆ మాత్రం చేయడం అతనికి చాలా నచ్చింది. ఎందుకండి అంటూనే గ్లాస్ అందుకున్నాడు. అతను తాగుతుంటే ఆమె డబ్బులిచ్చేసింది. తర్వాత ఇద్దరు సినిమా గురించే కొంచెం మాట్లాడుకున్నారు. సినిమాలో కథానాయకుడు చెయ్యని సాహసం లేదు. బాణాలు వేసి, కత్తి యుద్ధాలు చేసి, తుపాకీతో వేటాడి, ముష్టి యుద్ధం చేసి చాలా వీరుడయ్యాడు. ఇంటర్వెల్కి ఇద్దరిని ప్రేమించాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటారు అంది రాజేశ్వరి రాఘవరావుని పలకరిస్తూ. ఇద్దరిని అన్నాడతను. ఛీ, ఇద్దరిని ఎందుకు? ఒక ఆవిడ చచ్చిపోయి ఒక ఆవిడే ఉంటే బాగుంటుంది. పాపం ఒక ఆవిడ చచ్చిపోవాలా? ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఒక్క భర్తకి 2 భార్యలుంటే ముగ్గురు ఏం సుఖపడతారు? దీపాలు ఆరిపోయాయి. పిక్చర్ మళ్ళా ప్రారంభమైంది. రాఘవరావుకి రాజేశ్వరిని గురించి ఆలోచనగా ఉంది. ఇటూ అటూ కదిలి ఆమె చేతి మీద చెయ్యి వేసి పొరబడ్డవాడిలా తీసేశాడు. ఆమె మొహం తిప్పి కొంచెం నవ్వినట్టు కనిపించింది. సినిమా అయిపోకుండా ఇద్దరూ అలాగే కూర్చొని ఉంటే బాగుండుననిపించింది అతనికి. ఆమెను చూస్తున్న కొద్దీ ఇంకా అందంగా కనిపిస్తోంది. ఆమె భుజానికి తన భుజం ఆనేంత దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఆమె కొంచెం కదిలి తప్పుకొని వెనక్కి వాలింది. అతని పట్టుదల పెరిగింది. ఆమె రాసుకున్న సెంటు, చామంతి పూల పరిమళం అతనికి మత్తెక్కిస్తున్నాయి. ఇంకా సేపటికి ఆమె తన దారిన తను పోతుందన్న భయంతో అతను ఉత్సాహంగా సినిమా చూడలేకపోయాడు. సినిమాలో కథానాయకుడు ఇంకో పేద యువతిని కూడా ప్రేమించాడు. ముగ్గురిని సమానంగా ప్రేమించగలనని ముగ్గురికి హామీలు ఇచ్చాడు. తల్లిదండ్రులు కుదిర్చిన రాచకన్యని మాత్రం శాస్త్రోక్తంగా వివాహమాడాడు. మొత్తం 4 సపర్యలు చేస్తుండగా అందర్నీ చూసి సమానంగా నవ్వుతుంటే సినిమా అయిపోయింది. రాఘవరావు ఉత్సాహంగా బయటకొస్తూ, ఎలా ఉందండి మీకు అన్నాడు. ఇందాకే చెప్పాను, ఒక భర్త ఒక భార్య చక్కటి సంసారం ఆనందంగా ఉంటుంది గాని ఏమో లేండి, నాకంత బాగా తెలియదు అంది నీరసంగా. రాఘవరావు ఆశ్చర్యపడ్డాడు. ఈమె మంచి కుటుంబీకురాలిలా ఉందే, తను చాలా చెడ్డగా భావించలేదు కదా. ఇద్దరు రోడ్డు మీదకొచ్చారు. ఆమెని వదిలి వెళ్ళిపోవడం అతనికిష్టం లేదు. చొరవగా మొహంలోకి చూశాడు. కొంచెం మా ఇంటి వైపు వస్తారా, ఒక్కదాన్నే భయం అంది ఆమె భుజాలు కదిలించి భయం చూపిస్తూ. అతను ఉత్సాహంగా సిగరెట్టు అంటించాడు. పదండి అన్నాడు.
4 అడుగులు నడిచాక రిక్షా పిలవనా అన్నాడు. ఆమె ఒప్పుకుంటుందో లేదో తెలిసిపోతోందని. ఆమె కొంచెం నవ్వి, వద్దులేండి, దగ్గరే, ఇందాక నా కోసం టిక్కెట్టు కొన్నారు, ఇప్పుడు మళ్ళా రిక్షా డబ్బులు దండగ మీకు అంది. రాఘవరావుకి మళ్ళా ఆశ కలిగింది. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా నడిచారు. ఆ రోడ్డు వెనక కొబ్బరి తోట సందులోకి తీసుకువెళ్తోందామె. రాఘవరావు చాలా ఆశ్చర్యపడుతూ నడుస్తున్నాడు ఆమె వెంట. సిగరెట్టుతో సిగరెట్టు అంటించి రాజేశ్వరిని క్రీగంట చూశాడు. ఆమె ముందు వెనక బాగా పలకాయించి చూసి నడుస్తోంది. ఆ సందులు, వాటి చరిత్ర రాఘవరావుకి కొత్తేమీ కాదు. విశాఖపట్నం నిండా అలాంటి సందుల్లో ఎన్నో రాత్రులు చీకట్లో ప్రవేశించి చీకట్లో మాయమవుతాడతను. కొబ్బరి తోటల్లో ఉన్న పాకల్లో కూడా అతను చాలా రాత్రులు గడిపాడు. అయినా రాజేశ్వరి విషయం అతనికి ఇంకా అనుమానంగానే ఉంది. వృత్తి చేసుకునే ఆడవాళ్లు ఇంత నాజూగ్గా, ఇంత సొగసుగా, నాగరికంగా ఉండడం, అందులోనూ ఈ పాకల్లో మనుషులు అతనెప్పుడూ చూడలేదు. ఈమెకి మగాళ్ళంటే చాపల్యమే తప్ప బతుకు తెరువు కోసం వృత్తి చేసుకునేది కాదేమో. మొట్టమొదటిసారి ఆమెని చూడగానే గౌరవం కలిగిందతనికి. అది క్షణక్షణం అకారణంగానే పెరిగింది. ఎవరో ఇద్దరు మగవాళ్ళు గబగబా వెళ్తున్నారు. ఒక రిక్షా నెమ్మదిగా వస్తోంది. రాజేశ్వరి ఒక తాటాకుల పాక ముందు ఆగింది. చీకట్లో తడుముకోకుండా పంచలోకి వెళ్ళి తాళం తీసి తలుపు తోసింది. మరి నేను వెళ్తానండి అన్నాడు రాఘవరావు అయిష్టంగానే. భలే వారే, అంత కంగారు పడిపోతారేం, లోపలికి వస్తే తప్పులేదులేండి, కాసేపు కూర్చొని వెల్దురుగాని రండి అంది పంచ చివరికి వచ్చి కులికే కంఠంతో కవ్విస్తూ. రాఘవరావు రావడం చూసి తను గదిలోకి వెళ్ళి దీపం పెద్దది చేసింది. రాఘవరావు 2 చేతులతో ద్వారబంధం పట్టుకు నించున్నాడు విస్మయంగా చూస్తూ. ఆ గది చాలా చిన్నది. ఒక పక్క నులక మంచం ఉంది పక్కవేసి. దాని పక్కనే బల్ల మీద పౌడర్ డబ్బా, అద్దం, దువ్వెన ఉన్నాయి. మంచం వెనక వైపు మట్టి గోడకి 2 చెక్కలున్నాయి. పై చెక్క మీద 4 పింగాణి ప్లేట్లు, 2 గాజు గ్లాసులు, తలనూనె సీసా, 4-5 పుస్తకాలు. కింద చెక్క మీద కట్టి విడిచే అస్తవ్యస్తంగా మడతపెట్టిన చీరలు, రవికెలు, లంగాలు, బాడీలు కుప్పల్లా సర్ది ఉన్నాయి. మంచానికి దూరంగా, గుమ్మానికి దగ్గరగా గోడ నాంచి ఒక బల్ల, దానిమీద ఒక నల్ల రంగు గుడ్డ, దాని దగ్గరే పెద్ద చెక్క కుర్చీ, బల్ల కింద ఒక పాత రేకు పెట్టి, దానికి తాళం. అంతకు మించి ఏమీ లేవు. గది చాలా ఇరుగ్గా కావిడ పెట్టెలా ఉంది. అవతల గిన్నె ముంత పెట్టుకోవడానికి చిన్న వసారా ఉందేమో. దానికి దీనికి మధ్య తలుపులు యువతల గదిలోకే గొళ్ళెం పెట్టి ఉన్నాయి. రాఘవరావు ఎందుకో దిగులుగా, ఆశ్చర్యంగా గది అంతా చూసి రాజేశ్వరిని చూశాడు. తనకెంతో గొప్ప వ్యక్తిలా కనపడ్డ ఈ మనిషి ఇంత హీనంగా, ఇంత పేదరాలిగా ఉండడం అతని మనసుకెక్కడో విచారం కలిగించింది. ఈ సందులో, ఈ పూరి పాకలో ఈ ఆడది ఏ మగవాడికైనా ఏ క్షణంలోనైనా అందుబాటులో ఉంటుందని ఊహిస్తే అతని హృదయం అయిష్టంతో, ఎన్నడూ ఎరుగని జాలితో నిండింది. అతనామెని ఎంతో అభిమానంతో చూశాడు. రాజేశ్వరి సిగ్గుపడుతూ బల్ల మీద ఉన్న నల్ల గుడ్డ అంచులు సరిచేస్తూ నించుంది. కొంతసేపటికి కుర్చీ ఇటు అటు జరిపి మళ్ళీ అక్కడే పెట్టింది. అలా నిలబడిపోయారేమిటి, కూర్చోకూడదు అంది. మాటల్లో అనురాగం చిందిస్తూ దగ్గరికి వచ్చి అతని 2 చేతులు పట్టుకుంది. రండి, తలుపులేస్తాను అంది. అతని మొహంలోకి చనువుగా చూస్తూ ఆమెని తదేకంగా చూశాడు. ఆమె కళ్ళల్లో ఏదో మంచితనం, ఆ చూపుల్లో ఎంతో గాంభీర్యం. నీచానికి, పాపానికి దూరంగా, తృప్తిగా, పవిత్రంగా బతికే ఆడవాళ్ల మొహాల్లో ఉండే అమాయకత్వం. ఎవరీమె? రాజేశ్వరి అతని చేతులు వదిలేసి తలుపు గడియ పెట్టింది. మళ్ళా దగ్గరకొచ్చి అతని భుజం కావలించుకొని చిలిపిగా అతని కళ్ళల్లోకి చూసింది. చాలా చెడ్డదాన్ని కదండి, నా మీద మీకు కోపం వచ్చినట్టుంది. మిమ్మల్నేమీ బలాత్కారం చెయ్యన్లేండి అంది. రాఘవరావు తన్ను తాను మర్చిపోయాడు. ఎర్రటి కళ్ళతో, వెచ్చటి ఊపిరితో ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. అతని జేబులో రూపాయి ఆమె పెట్లోకి వెళ్ళింది. ఆ సందుల్లో, చాలా పాకల్లో జేబులు ఖాళీ చేసుకున్న మగవాళ్ళు పరాయి ఆడవాళ్ల అందచందాలకు వెర్రెత్తి ఎప్పటికప్పుడు సుఖం సంపాదించుకుంటారు. అక్కడి ఆడవాళ్లంతా బతికి చెడ్డవాళ్ళు, చెడి బతుకుతున్న వాళ్ళూను. మొగుళ్లను వదిలేసిన వాళ్ళు, మొగుళ్ళొదిలేసిన వాళ్ళు, మొగుళ్ళని పోషిస్తున్న వాళ్ళు, మగాణ్ణి శాశ్వతంగా ప్రేమించానని భ్రమపడ్డవాళ్ళు, ప్రియులు మోసగించిన వాళ్ళు, ప్రియుల్ని అసహించుకున్న వాళ్ళు, కడుపు కకృతి వాళ్ళు, అంతా అన్ని విధాల చాలా తక్కువ స్థాయి మనుషులు.
ఏ సుఖాన్ని తృప్తిగా ఎరగని మనుషులు, ఏ అనుభూతికి లోతు తెలియని మనుషులు, దేనికి శాశ్వతమైన విలువ ఇవ్వని మనుషులు, ఎక్కడో పుట్టి ఎక్కడో బతికి ఎక్కడో అంతమయ్యే నిర్భాగ్యులు. కాల ప్రవాహంతో పాటు గడ్డి పరకల్లా కొట్టుకుపోతారు. ఏ క్షణంలోనూ నీటి బుడగల్లా విచ్చిపోతారు. మగవాడి పైశాచికపు కామ సంతృప్తికి తరతరాలుగా తమ మానాభిమానాలు, అందచందాలు, రక్తమాంసాలు పణం పెట్టేది దౌర్భాగ్యులే. రాజేశ్వరి అందం, మంచితనం అనుభవించిన రాఘవరావుకి ఆమె సామాన్య పడుపు కత్తెలా తోచలేదు. రాత్రి 11 గంటల వేళ విశాఖపట్నం స్టేషన్లో అనకాపల్లి వైపు నుంచి వచ్చిన ప్యాసింజర్ బండి ఆగి ఉంది. ప్లాట్ఫారం పట్టపగలు ఉన్నంత రద్దీగానూ ఉంది. జనం గెంటుకుంటూ బయటకి పోతున్నారు. జట్కాలు, రిక్షాలు జనాన్ని ఎక్కించుకు సాగిపోతున్నాయి. 10 నిమిషాల్లో స్టేషన్ బయట కొంచెం ఖాళీ అయ్యింది. అప్పుడే బయటకొచ్చాడొక పంచకట్టు యువకుడు. శేషగిరి చేతిలో తోలు సంచిని కింద పెట్టి సిగరెట్టు అంటించుకున్నాడు. అతన్ని చూసి ఒక రిక్షావాలా దగ్గరకొచ్చాడు. రిక్షా తెమ్మంటారా బాబూ? శేషగిరి వినిపించుకోలేదు, ఆలోచనలో ఉన్నాడు. బాబుగారు, బండి కావాలా బాబూ? కావాలి, తీసుకురా. ఇక్కడే ఉంది బాబు, సంచి పెట్టేయమంటారా అంటూనే సంచి తీసి రిక్షాలో పెట్టి రిక్షాని బాగా దగ్గరికి తెచ్చి నించున్నాడు. శేషగిరి సిగరెట్ ముక్క పారేసి రిక్షా ఎక్కాడు. సంచి భద్రంగా పక్కన పెట్టుకున్నాడు. యాడకి పోవాలా బాబు? చెప్తాలే పోనీ. నీ పేరేమిటి? అప్పన్న బాబు. రిక్షా తార్ రోడ్డు మీద సాగుతోంది. రోడ్డు మీద జనం బాగా పలచబడ్డారు. కొంచెం దూరంగా రోడ్డు ప్రక్కన అక్కడక్కడ 3 ఆడవాళ్లు తచ్చాడుతూ కనిపించారు. ముందు వెళ్తున్న రిక్షా రోడ్డు వారా ఆగింది. ఒక ఆడమనిషి గబగబా దగ్గరకొచ్చింది. ఒక అర నిమిషం నిలబడి రిక్షా ఎక్కింది. రిక్షా స్పీడుగా వెళ్ళిపోయింది. ఎబిసారం ముండలు బాబు, మగోణ్ణి కాలు కదపనివ్వరు, వలేసి పట్టుకుపోతారు అన్నాడు రిక్షా అప్పన్న. శేషగిరి రోడ్డు వారా నించున్న మరో ఆడదానికేసి చూశాడు. ఆ మనిషి రాజేశ్వరి. రిక్షా తన దగ్గరికి వస్తుంటే పైట సర్దుకుంటూ 2 అడుగులు ముందుకొచ్చి నిలబడింది. శేషగిరి రిక్షా ఆగలేదు, దాటిపోయింది. రాజేశ్వరి వెనక్కి వెళ్ళిపోయి అటు నుంచి వచ్చే రిక్షాల కోసం ఎదురు చూస్తూ నించుంది. ఒక్కసారి రిక్షా ఆపబోయ్, అగ్గిపెట్టుందా అన్నాడు శేషగిరి. ఉంది బాబు, కాల్చుకోండి. ఎటేపు పోనిమంటారు? శేషగిరి సిగరెట్టు అంటించుకొని అగ్గిపెట్టె తిరిగి ఇస్తూ, నీకీ ఊరంతా బాగా తెలుసా అన్నాడు. తెలవకపోవడం ఏంటి బాబు? ఈ చుట్టుపక్కలంతా కొట్టిన పిండి. ఆఫీసులన్నీ తెలుసు, కోరుటులన్నీ తెలుసు, హోటళ్ళు, ఆసుపత్రులు అన్నీ తెలుసు బాబు. అవన్నీ కాదులే, రేపొద్దున్న సింహాచలం వెళ్ళాలి. ఈ రాత్రికి ఎక్కడన్నా జంకుతూ సిగ్గుగా అన్నాడు. అలా చెప్పండి. ఆడోరే తెగించి ఈదులెక్కుతుంటే మీరు సిగ్గుపడతారేమిటి బాబు? తెలిసింది లేండి, 2 నిమిట్లలో తీసుకుపోతాను. ఇందాక రోడ్డు పక్క నించున్నారే, అలాంటి వాళ్ళొద్దు. తలమాసి నెదవలు గాని ఆడాళ్ల దగ్గరకెవరు పోతారు బాబు? అర నిమిషం భోగం, 6 నెలల రోగం. మీకెందుకు ఊరుకోండి, పండులాంటి మనిషి కాడికి తీసుకుపోతాను. కాకపోతే కొంత బేరం ఎక్కువ. ఎంతలో ఉంటుందంటావు? మీలాంటి మహారాజులకెంతైతే ఏంటి లేండి. కష్టపడి పొలాలు పండించుకుంటారు, ఆనందంగా ఖర్చు చేసుకుంటారు. శేషగిరి ఆశ్చర్యపడ్డాడు. తన గురించి అతనికెలా తెలిసిందని. రూపాయికి అర్ధకి కకృతిపడి తక్కువోళ్ల కాడికి పోతే తెల్లారి నుంచి డాక్టర్ల చుట్టూ తిరగాల బాబు. ఇయాల ఎవరికంటా పడలేదనుకుంటాము గాని రేపే బట్ట బయలైపోద్ది. పరువు మాటకేం లేండి. ఈ రోజుల్లో అదెవడికుండేడిసింది? ఆ రొగ్గేం చూసుకోవాలా బాబు? ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటే ఏటి లాభం చెప్పండి? 2 రూపాయలు ఎక్కువైతే మాత్రం మీకేటి? సొంత అడంగులతో మసిలినట్టుంటాది బాబు. శేషగిరి ముసిముసి నవ్వులతో ఉత్సాహంగా వింటున్నాడు. తన కోసం ఎదురుతెన్నులు చూస్తున్న ఏ సుందరాంగి కౌగిట్లో వెళ్ళి పడతానని అతని ఒళ్ళంతా ఉవ్విళ్ళూరుతోంది. కుతూహలం ఆపుకోలేక అడిగాడు. అవునులే, మనకి మంచి మనిషే కావాలి. అసలు నేను ఎంతో అందమైన వాళ్ళంటే గాని కన్నెత్తి చూడను. అసలు నాకు ఏ విషయంలోనైనా సరే పరిశుభ్రంగా ఉండాలి. ఆరోగ్యంగా లేని వాళ్ళని చూస్తే చెడ్డ అసహ్యం. బస్తీల్లోలాగా మురికి కొంపలు సందులు మాకుండవు. ఇంటి పట్టు నుండి వ్యవసాయం చేస్తున్నారు. దానికేం గాని. ఇంతకీ ఆ మనిషి ఎంత తీసుకుంటుందంటావు? 5 రూపాయలు చాలా? ఏవో బాబు, పెద్దింటావిడ, ఆ ఇష్టం మీ ఇష్టం. ఆ యమ్మ అందసందాలు మీకు నచ్చితే మీరే 1 రూపాయి డబ్బులు ఎక్కువిస్తారేమో. బేరం సంగతి నాకు తెల్దు బాబు. అలాగంటే ఎలాగోయ్? తర్వాత పేచీ అంటే నాకు చచ్చే భయం.
ఆరడిగింది ఆరికి పడేస్తే పేచీలెందుకొస్తాయి బాబూ? మీరు మాత్రం మెత్తగా మాట్లాడకండి. గదిలోకెళ్ళగానే ఎంతివ్వాలో కనుక్కోండి. నచ్చకపోతే బయటికొచ్చేయండి. రోడ్డు మీదే ఉంటాను నేను. మరో కాడికి తీసుకుపోతాను. రిక్షా చావుల మధుంలో నుంచి కాన్వెంట్ దాటుకుని జ్ఞానాపురం వైపు సాగుతుంది. శేషగిరి ఏం మాట్లాడలేదు. మళ్ళా సిగరెట్ అంటించాడు. అతనికి 2 నెలల కిందట ఒళ్ళంతా కుదుపులతో చలిజ్వరం వచ్చింది. 4 రోజుల వరకు తగ్గలేదు. వాళ్ళమ్మ 2వ రోజే సింహాచలం అప్పన్నకి మొక్కింది. అతని జ్వరం సుఖరోగాలకి సంబంధించిందని ఆవిడకి, శేషగిరి భార్యకి కూడా తెలియదు. డాక్టరు ఆడవాళ్లకి వివరాలు చెప్పలేదు. మొత్తానికి నెలనాటికి మంచం దిగాడు శేషగిరి. అందుకే అతనికి రోడ్డువార నుంచి వాళ్ళంటే భయం. అప్పన్న మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు విశాఖపట్నం. రిక్షా ఒక పెంకుటింటి ముందు ఆగింది. శేషగిరి కంగారు పడ్డాడు. ఇదేమిటోయ్ ఇక్కడ ఆపావు? సంసార్ల ఇల్లులా ఉంది అన్నాడు గుసగుసలాడుతూ. అందరూ సంసార్లే పట్టపగలు. మీకెందుకు కూరుకోండి, భయం లేదు అంటూ రిక్షా నిలబెట్టి ఇంటి ముందు మెట్ల దగ్గరికి వెళ్ళాడు అప్పన్న. ఆ ఇంటి వీధి తలుపు ఓరగా తీసి ఉంది. మెట్ల మీదకి వెలుగు పడుతోంది. వీధి అరుగు మీద పడుకున్న ముసలాయన లేచి కూర్చొని దగ్గటం మొదలెట్టాడు. శేషగిరి బిగుసుకుపోయాడు. ఊపిరి బిగబట్టి రిక్షాలో వెనక్కి జరిగి కూర్చున్నాడు. అప్పన్న చొరవగా 2 మెట్లెక్కి, పెద్దమ్మగోరు, మీ ఇంటికెవరో చుట్టాలొచ్చినారండి అని గట్టిగా కేక పెట్టాడు. శేషగిరి గుండె దడదడలాడింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి ఒక ఆవిడ తలుపులు బార్లా తీసుకుని బయటకొచ్చింది. నువ్వా అప్పన్నా? ఎవరో అనుకున్నాను అంది గట్టిగా. కంఠం తగ్గించి దిగిరమ్మను అంది మెల్లిగా. అప్పన్న ఇంకో మెట్టెక్కి ఆవిడ మొహంలో మొహం పెట్టి, పల్లెటూరోడు 10 రూపాయలు అడగండి, నేకపోతే పొమ్మనండి, నా వంతు 2 రూపాయలు, ఇప్పుడే చెప్పినాను అని గుసగుసలాడాడు. ఆవిడ లావుగా ఎత్తుగా ఉంది. నల్ల పువ్వుల చీర కట్టింది. గుమ్మానికి అడ్డంగా నించుంది. మెట్ల కింద బారెడు వెడల్పు మురుగు కాలువ పారుతోంది. అందులో నల్లటి జంతువులు కదిలినప్పుడల్లా దోమలు విజృంభించి ముసలాయనతో సరసానికి పోతున్నాయి. ఏనాడు సరసం ఎరగని ఆయన గాలిలో భారాలు చాచి దుప్పటి విసిరి వాటిని ఘోరంగా అవమానిస్తున్నాడు. అవి ముసలాయన మీద మోజు చంపుకొని తిన్నగా యువక శేషగిరిని ముట్టడించి నృత్యగానాదులతో అతని చెక్కిళ్ల మీద, పొంకమైన చేతుల మీద ముద్దులాడుతున్నాయి. శేషగిరి రసికుడు కాబట్టి సుతారంగా వాటిని కావలించుకొని సతమతం చేస్తున్నాడు రిక్షాలో రహస్యంగా. అప్పన్న మెట్లు దిగి వచ్చి, దిగండి బాబు, సంచి లోపలెడతాను అని సంచి తీయబోయాడు. శేషగిరి సంచి గట్టిగా పట్టుకొని, ఉండసలు అరుగు మీదెవరో మగాయున్నాడే అన్నాడు భయంతో. ఆయనకి తెలుసులేండి, మీకేం పర్వాలేదు, మెట్లెక్కి లోపలికెళ్ళండి, అదుగో ఆ యమ్మ నిలబడింది, ఆవిడ పెద్ద వయసు మనిషిలా ఉందే. ఆవిడ కాదు బాబు, కోడలుంది లోపల. మరి కొడుకో? అప్పన్నా, వీధిలో ఏంటా ఊసులు, తొందరగా లోపలికి రమ్మను ఆవిడ అప్పన్నని మందలించింది. ఇన్నారా, దిగండి, లేకపోతే ఏ తక్కువోళ్ల కాడికో తీసుకుపొమ్మంటారా ఏంటి? శేషగిరి సంచి గట్టిగా పట్టుకొని పంచ సర్దుకొని రిక్షా దిగాడు బిక్కుబిక్కుమంటూ. రిక్షావాడి చేతిలో 2 రూపాయల నోటు పెట్టి నించున్నాడు. ఈవిడ కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నాడా అని గుసగుసలాడాడు. భయపడకండి బాబు, మీ ఒంటి మీద ఈగ వాల్దు, వెళ్ళండి లోపలికి అని బుజ్జగించి మెట్లదాకా సాయం వచ్చి తను రిక్షా తిప్పుకొని వెళ్ళిపోయాడు అప్పన్న. శేషగిరి మెట్ల మధ్య నించున్నాడు. ముసలాయన దుప్పటి ముసిగెట్టుకుని అప్పటికప్పుడే గాఢ నిద్రలో మునిగాడు. లోపలికి రండి అత్తగారు ఆహ్వానించింది. శేషగిరి గడపలో కాలు పెట్టాడు. ఆ వెలుతురులో అత్తగారు నల్లగా పెద్ద పెద్ద జబ్బాలతో వస్తాదులా కనబడింది అతనికి. తల నున్నగా దువ్వుకుంది. పువ్వులున్నాయి తల్లో. మొహం నిండా మందంగా పౌడర్ రాసుకుంది. కిళ్ళీలు నమిలి గారెక్కిన పళ్ళు నల్లగా కనబడ్డాయి. ఆవిడ నవ్వుతూ, మంచి తీర్థం తీసుకుంటారా అంది. శేషగిరికి కంగారులో అర్థం కాలేదు. అన్నాడు. గాజు గ్లాసుతో మంచినీళ్ళిచ్చింది. అబ్బే వద్దు అన్నాడు. అమ్మాయి దగ్గరకే వెళ్తారా అంది. తెల్లబోయాడు. మళ్ళా అన్నాడు. అయితే గదిలోకెళ్ళండి. మాణిక్యాంబా, ఇలా చూడు అని కేక పెట్టింది. శేషగిరి మెడ వెనక్కి తిరిగింది మాణిక్యాంబ కోసం. మాణిక్యాంబ అవతల గదిలో నుంచి మధ్య గుమ్మంలోకొచ్చి నిలబడింది. మొహంలో ఏ కోసాన అందం కనబడలేదు శేషగిరికి. చాలా నిరుత్సాహపడ్డాడు. రాండి అంటూ ముసిముసి నవ్వులతో అతని చేతిలో సంచి అందుకుంది మాణిక్యాంబ. అయిష్టంగా ఆమె వెనకాలే గదిలోకెళ్ళాడు. ఆమె మధ్య తలుపులు వేసేసి సంచి మంచం దగ్గర పెట్టింది.
ఆ గది కిరాణా కొట్టులా ఉంది. రోడ్డు వైపు ఒక కిటికీ, అది మూసేసి దుప్పటి గుడ్డ తెరతో కప్పేసి ఉంది. దాని దగ్గర నవ్వారు మంచము, పరుపు, గోడవైపు దోంతర రేకు పెట్టెలు, వాటి పక్కన ఏవేవో డబ్బాలు, పెద్ద బల్ల మీద మైనం గుడ్డ, దాని నిండా పౌడరు, స్నో, తలనూనె సీసా, అద్దం దువ్వెన, ఒక చిన్న స్టీలు కుందెలో వెలిగి ఆరిపోయిన అగరొత్తులు, గోడల్లో కొట్టిన వెదురు గడలకి అడ్డంగా వేలాడగట్టిన మేదర ఉయ్యాల. అందులో 7-8 నెలల ఆడపిల్ల నిద్రపోతోంది. ఆ పిల్ల మీద ఈగలంతేసి దోమలు తన్మయించి కూర్చున్నాయి. గదిలోకి రాగానే ఆ ఉయ్యాలని, ఆ పిల్లని చూస్తే శేషగిరి బొత్తిగా నీరసపడిపోయాడు. అది కనిపెట్టి మాణిక్యాంబ శేషగిరిని ఓరగా చూస్తూ నవ్వింది. చెయ్యి అందుకుంది చొరవగా. నిలబడే ఉన్నారు, కూర్చోండి అంది దీర్ఘం తీస్తూ. లాక్కు వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. తను ఆనుకుంటూ కూర్చుంది. ఎక్కడికో ప్రయాణం మీద వెళ్తున్నారట్టున్నారే? లేకపోతే నాకేమైనా బహుమతులు తెచ్చారా అని కిలకిలా నవ్వింది. నవ్వు అందంగా ఉంది శేషగిరికి. శేషగిరి కూడా కొంచెం నవ్వాడు. మొహం కాస్త ముడతలు వీడింది. ఒళ్ళు చెమటతో ముద్దైపోయింది. కొంచెం మంచినీళ్లు మాట మింగేశాడు. కాఫీ ఉంది ఫ్లాస్క్లో, ఇస్తానుండండి అంటూ మాణిక్యాంబ అలమార తీసింది. వద్దు, దాహం వేస్తుంది, చల్లటి నీళ్లుంటే చాలు. ప్లాస్టిక్ గ్లాసుతో ఇత్తడి మరచెంబులో ఉన్న నీళ్ళిచ్చింది. గడగడా తాగేశాడు. అబ్బా, గాలి లేదు, ఆ కిటికీ తీస్తే? వద్దండి, ఎవరైనా చూస్తారు. అయినా దోమలు బతకనివ్వవు. అసలు మీకు ఆవేడి కాదు, నాకు తెలవదా అంది క్రీగంట చూస్తూ. శేషగిరికి హుషారొచ్చింది. ఎంత చమత్కారంగా మాట్లాడుతుందో అనుకున్నాడు. మొహం పక్కకి తిప్పి మాణిక్యాంబకి చెంప రాస్తూ చూశాడు. ఆమె చెంపలు గరుగ్గా ఉన్నాయి. చిన్న చిన్న స్ఫోటకం గుంటలు కనిపిస్తున్నాయి. భుజం చుట్టూ చేతులు వేశాడు. జడలో సవరం అతని చేతుల్ని కుట్టింది. ఆమెని మీదకి లాక్కోబోయాడు. ఉండండి బాబు, మంచివారే, అంత తొందరేంటి అంది లేచి నిలబడి ఒళ్ళు విరుచుకుంటూ. శేషగిరి యగాదిగా చూశాడు. మా ఆయన 2వ ఆటకెళ్ళారు, ఇంకో గంటలో వచ్చేస్తారు. మీ ఆయన వచ్చేస్తే ఎలాగా? మంచం మించి లేవబోయాడు కంగారుగా. భుజాల మీద చేతులేసి నొక్కుతూ, ఎలాగేంటి, మీ దారి మీదే అంది నవ్వి. మరి తెల్లార్లు ఉండొచ్చన్నాడే రిక్షావాడు. అమ్మా ఆశ, ఎంతిస్తారేంటి? వెళ్ళిపోతే ఎంతివ్వాలి? 10, లేకపోతే మా అత్తగారు ఊరుకోదు. 10 రూపాయలే, పైగా వెళ్ళిపోవాలి కూడానా? మాణిక్యాంబ నుదురు చిట్లించింది. ఏమిటండి తక్కువ రకం వాళ్లతో బేరాలాడినట్టు? ఛీ, నాకు అసహ్యం. వెధవ 10 రూపాయలంటే ఏం సరుకొస్తుంది? అందమైన రవికల గుడ్డ రాదు. 10 రూపాయలట్టుకొని మా వారు నేను సినిమాకెళ్తే ఒక్క పైసా మిగలదు. తెల్లారి లేస్తే ఎన్ని పదులవుతాయో మా ఇంట్లో. పరాయి స్త్రీ శీలం 10 రూపాయల విలువ చెయ్యదా అంది గబగబా. శేషగిరి తెల్లబోయాడు. మాణిక్యాంబ బాగా చదువుకున్నదని అనుమానం వచ్చిందతనికి. మనిషి మంచి చలాకీగా ఉంది. వెధవ 10 రూపాయలకి ఆలోచించినందుకు తిట్టుకున్నాడు. కొంచెం ప్రాధేయపడినట్టు చిరునవ్వు నవ్వుతూ ఆమె చేతులు అందుకున్నాడు. అబ్బే, అందుకు కాదు, 10 రూపాయలకేం గొప్ప? తక్కువ వాళ్ల దగ్గరికి వెళ్ళలేక కదూ ఇక్కడికొచ్చాను. దగ్గరికి రా మరి. వద్దులేండి, మీ సొమ్మెందుకు నేను దోచుకోవాలి? మీరు సంతోషంగా ఒప్పుకోవాలి గాని. మొహం తిప్పుకునే నించుంది. మాణిక్యం, ఇలా వస్తావా? బయట నుంచి అత్తగారి కేక. అదిగో ఆవిడరుస్తుందప్పుడే. డబ్బిచ్చేయండి, ఇచ్చేసి వస్తాను. శేషగిరి గబగబా చొక్కాలో నుంచి పర్సు తీసి 10 రూపాయలు తీశాడు. అది పట్టుకొని మాణిక్యాంబ బయటికెళ్ళింది. శేషగిరి పర్సుని సంచి అడుక్కు గెంటేసి సంచి చేతికందేంత దగ్గరగా పెట్టుకున్నాడు. దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. మాణిక్యాంబ నవ్వు మొహంతో వచ్చి తలుపులు వేసేసింది. 2 అగరొత్తులు తీసి వెలిగించింది. పౌడర్ చేతి నిండా వంపుకొని మొహానికి పట్టించుకొని ఆ చేతులు 2 శేషగిరి చెంపలకి పామింది. అతను దగ్గరికి లాక్కోబోయాడు. అబ్బా, ఉండండి అని ఉయ్యాల దగ్గరికి వెళ్ళింది. నిద్రపోయే పిల్ల దోమకాట్లతో చిరచిరలాడుతూ గుప్పెళ్లతో రుద్దుకుంటోంది. పిల్లని మీ అత్తయ్యకిచ్చేసి రారాదు అన్నాడు శేషగిరి కొంచెం మొహం చిట్లించి. పర్వాలేదులేండి, పిచ్చిముండ, లేవదు. విరోచనాలవుతున్నాయని పిసరంత నల్లమందు వేశాను, తెల్లవార్లు లేవదు అంటూ పిల్ల ఒంటి మీద నుంచి దోమల్ని లేవగొట్టి కొంచెం విసిరి గుడ్డ కప్పింది. అబ్బా, బద్ధకంగా ఉందండి అంటూ ఎదురుగా నిలబడి ఒళ్ళు విరుచుకుంది. పాపం, మా ఆయనేం చేస్తున్నారో? నేనంటే తగని ఇష్టమండి, ఏం చెప్పినా నమ్ముతారు. ఆమెని మీదకి లాక్కున్నాడు శేషగిరి. మాణిక్యాంబ కొన్ని మన్మథ బాణాల్లాంటి మాటలు ఉంచుకుంటుంది నాలిక కొసన.
మాటిమాటికి మా ఆయన అంటూ ఉంటుంది. ఒకడి పెళ్ళాం మీద ఇంకొకడికి ఎంత మోజు ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. పరస్త్రీ శీలం, పవిత్రత అనుభవించడం లాంటి మాటలన్నీ పరాయి మగవాడి మీద ఎలా పనిచేస్తాయో కూడా ఆమెకి క్షుణ్ణంగా తెలుసు. ఆమె చూసిన మగాళ్ళంతా ఒట్టి వెర్రి వెధవలే. మిగతా విషయాల్లో వాళ్ళెలా ఉంటారో గాని పరాయి ఆడదంటే మాత్రం చంకలు కొట్టుకుంటూ చొంగలు కార్చుకుంటూ వస్తారు. వెటకారం చేసినా అపహాస్యం చేసినా గొప్ప సరసమనుకుంటారు. ఆమె మొగుడు వ్యసనాలు మరిగి పెళ్ళాన్ని సంపాదించమని వదిలేసినప్పుడే ఆమెకి మగవాళ్ల మీద లక్ష్యం పోయింది. రోత పుట్టి నిర్దాక్షిణ్యంగా డబ్బు అడుక్కోవడం మొదలుపెట్టింది. శేషగిరి దగ్గరికి లాక్కోగానే మాణిక్యాంబ అతని చెంపలు ముద్దులెట్టుకుంది. పెదాలు కొరికింది. జుట్టు పీకి చెరిపేసింది. మీదకి ఎగబాకి కావిటేసుకొని అతని మొహంలో మొహం పెట్టి, అబ్బా ఎంత అందంగా ఉన్నారండి, తినేయాలనిపిస్తుంది. మీ ఆవిడ ఎన్ని పూజలు చేసుకుందో, రోజూ మిమ్మల్నిలా కావిలించుకుంటుందా? తనివి తీరా ముద్దులు పెట్టుకుంటుందా? నా పిచ్చిగాని మిమ్మల్ని ఎన్ని కోట్ల ముద్దులు పెట్టుకున్నా తనివి తీరుతుందా ఏమిటండి? మాట్లాడరేం? కోపమా? ఎందుకండి? నా మనసు తనువు మీ చేతుల్లో పెట్టాను, ఇంకేం చెయ్యనండి అంటూ కాసేపు ముద్దుగా మాట్లాడి చివరికి శేషగిరి ఒళ్ళోకి వాలిపోయింది. అతను తన్మయత్వంతో మూగవాడయ్యాడు. తనను తను మర్చిపోయి ఆమె పక్కటెముకలు విరిగేలాగా కౌగిలించుకున్నాడు. ఆమె ఆ పక్క మీదే అంత కులుకుతూ చాలామంది కావలింతల్లో వాలిపోతుందని, అందర్నీ ఆ పెదాలతోటే ముద్దులాడుతుందని, అందర్నీ ఒక్కలాగే పొగిడి మెప్పిస్తుందని తోచలేదతనికి. అతని జ్ఞానేంద్రియానికి సజీవమైన జ్ఞానం ఉంటే ఆ భోషాణం గదిలో ఆ మిగల మాసిన పక్క మీద మెతక కంపు, నూనె కంపు, చొంగ కంపు, చెమటతో తడిసి అట్టలు కట్టిన దూది కంపు, అన్ని కంపులు కలగలిసిన ఊలు కంపు పీల్చి తీరాలి. ఆ కంపులేవి అతన్ని అంటలేదు. ఆమె గుమ్మంలో ఇంకో సరసుడు కాచు కూర్చున్నాడని తనని సాగనంపగానే వాణ్ణి తీసుకొచ్చి, మీరెంత అందంగా ఉన్నారండి, మీలాంటి మగాణ్ణి నేనెక్కడా చూడలేదండి అంటూ కులుకుతూ వాడి ఒళ్ళోకి వాలుతుందని ఊహించలేదతను. అతని కళ్ళ నిండా నగ్నంగా ఉన్న ఒక కొత్త ఆడది నిండి ఉంది. ఆమె తనని చూసి చాలా సంతోషిస్తుందని అతని నమ్మకం. ఆమెకి డబ్బు పడేశాడు గనుక ఆమెతో సుఖపడడం తన జన్మ హక్కని, ఆమెని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నానని, కావలింతలతో కైలాసం చూపిస్తున్నానని, తన చేష్టలకి ఆమె పరవశించిపోతోందని లోలోన మురిసిపోతూ ముసిముసి నవ్వులతో టీవీగా చూశాడామెని. ఆమె మొగుడు సినిమా చూస్తుండగా తను దర్జాగా ఆమె పక్కలో పడుకోవడం అతనికెంతో గర్వంగా ఉంది. ఆమె తలలో దవనం, మళ్ళా పూసుకున్న పౌడరు, వెచ్చటి చెమట అతనికి మత్తెక్కిస్తున్నాయి. ఆ ఇరుకు కొట్టు గదిలో ఆమె ముద్దులతో, కావలింతలతో, ఓర చూపులతో, చిలక పలుకులతో శేషగిరి స్వర్గానికి బెత్తెడు దూరంలోకెళ్ళిపోయాడు. ఆ పరుపు నిండా పుట్ల కొద్దీ నల్లులు, ఆ గది నిండా వేల కొద్దీ దోమలు లేకపోతే అతను ఆ బెత్తెడు ఎడం కూడా లేకుండా ఖచ్చితంగా స్వర్గవాసి అయ్యేవాడు. అది మాణిక్యాంబ తప్పు కాదు కాబట్టి ఆమెతో సరసంలో మునిగి దొరికిన నల్లుల్ని కూడా చంపకుండా భూతదయతో ఆనందంగా గడిపేశాడు గంటకాలం. 2 నెలల కిందట తునిలో వరలక్ష్మితో గడిపిన రాత్రి, 6 నెలల కిందట కాకినాడలో సీతారత్నంతో గడిపిన పగలు, ఇంకా అలాంటివేవేవో గుర్తుకు వచ్చాయి. కానీ సొంత ఇంట్లో అందంగా అలంకరించుకున్న గదిలో గాలి వీచే కిటికీ దగ్గర పరిశుభ్రమైన దుప్పట్ల మీద నిష్కల్మషంగా అమాయకంగా చేతుల్లోకి ఒరిగే అర్ధాంగి ఉమాదేవి గుర్తుకు రాలేదతనికి. దక్షిణం వైపు పెరట్లో మల్లె పందిరి దగ్గర పండు వెన్నెల్లో నిశ్చింతగా, నిర్భయంగా, ప్రశాంతంగా వేసవి రాత్రుల్లో లభించే సొంత భార్యని తలుచుకోనైనా తలుచుకోలేదతను. ఉమా భర్త ఒడిలో మురిసే వేళ ఎప్పుడూ అతని మీద కాట్ల కుక్కలా పడి కరవలేదు. పెద్ద పెద్ద చప్పుళ్లతో ముద్దుల తుఫాను సృష్టించలేదు. కుస్తీ పట్లలో కావలింతలు నేర్చుకోలేదు. సిగ్గు దోంతరలతో ముడుచుకుపోతోంది. అతని చేతుల్ని చెక్కిళ్లకు చేర్చుకుంటుంది. అతని హృదయంలో తలదాచుకుంటుంది. అతని కౌగిట్లో పరవశమై మూగబోతోంది. ఆమె శృంగారాన్ని అనుభవిస్తుంది గాని అభినయించదు. అనురాగాన్నంతా కళ్ళల్లో నింపుకుని సంభాషిస్తుంది. ఆ ముగ్ధ మనోహర నేత్రాల భాష అతనికి అర్థమై ఉంటే అతని జీవితం ఏనాడో ధన్యమయ్యేది. ఆ కళ్ళల్లో ఆమెకు తన మీద ఉన్న ప్రేమ, కోరిక, విశ్వాసం, గౌరవం అన్నీ చూడగలిగేవాడే శేషగిరి. ఉమా ఆ రాత్రి చంటివాణ్ణి గుండెలకి హత్తుకొని వాడి చెక్కిళ్లలో కనురెప్పల్లో భర్త పోలికలు చూసుకుంటూ పడుకుని ఉంది.
ఎలా వెళ్ళారో ఎక్కడ దిగారో. సింహాద్రి అప్పన్న దయ వల్ల ఆయన ఆరోగ్యం బాగుపడింది. రేపీ పాటికి రానే వస్తారు అని ధైర్యం చెప్పుకుంటోంది. నీ భర్త విశాఖపట్నంలో ఒక మురికిపేటలో ఇరుకు గదిలో మాణిక్యాంబ అనే పతిత స్త్రీ కౌగిట్లో నీ దగ్గర ఎన్నడూ పొందని స్వర్గానందాలు అనుభవిస్తున్నాడు అని సాక్షాత్తు సింహాద్రి అప్పన్న చెప్పినా ఆమె నమ్మదు. నా భర్త నన్ను తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడలేడు అని శపథం చేస్తోంది. తన మీద అంత విశ్వాసం ఉన్న భార్య శేషగిరిని బంధించలేకపోయింది. మాణిక్యాంబని కావలించుకుంటూ ఆడవాళ్లిలాగుండాలి. మా ఆవిడకి బొత్తిగా సిగ్గు, దానితో సరదాయే ఉండదు నాకు అన్నాడు. అతను చాలా నిజాయితీగా చెప్పాడు. మళ్ళీ మళ్ళీ దొరికే ఆడదాన్ని గురించి పాత జ్ఞాపకాలు తవ్వుకోవడం ఎందుకు? ఎప్పుడు దగ్గరికి తీసుకుంటే అప్పుడు తోలుబొమ్మలా దొరికే మనిషి అంటే సరదా ఎందుకుంటుంది ఏ భర్తకైనా? మిమ్మల్ని ఎలాగండి వదలటం అంది మాణిక్యాంబ అతని మెడలో చేతులు వేసి వేళ్లాడుతూ. నా వశం కాదు బాబు, నేను వదలను. ఎలా వెళ్తారో నేను చూస్తాను అంది మళ్ళీ మీద పడి కావలించుకుంటూ. శేషగిరి బోసిగా ఉన్న ఆమె భుజాలు వీపు తడిమాడు. మరి మీ ఆయన వచ్చేస్తాడన్నావుగా అన్నాడు. వస్తే రానివ్వండి, మా అత్త ఏదో చెప్తుంది. అయితే తెల్లారేదాకా ఉంటాను. ఉండకపోతే వెళ్ళనిస్తానా? మరి మా అత్త ఊరుకోదండి, రాక్షసి ముండ. డబ్బు డబ్బు అని చస్తుంది. నాకు మాత్రం మీతో మనసు కలిసింది సుమండి. మాణిక్యాంబ, ఇలా వస్తావా? బయట నుంచి నిద్దట్లో లేచిన బొంగురు కంఠంతో కేక. ఇక ఆయన్ని ఎళ్ళమనరాదు. అబ్బాయి వచ్చేస్తాడేమో. ఈయన ఉంటారత్తా, మళ్ళీ 10 రూపాయలు ఇస్తారులే. మీ అబ్బాయికి నువ్వేదో సర్ది చెబుదు తను కేక పెట్టింది కోడలు. శేషగిరి తెల్లపోయి పర్సు తీసి మళ్ళా 10 రూపాయలిచ్చాడు అయిష్టంగానే. ఇప్పుడేం కంగారొచ్చింది, తీసుకుంటాలేద్దురు అంటూ ఆ నోటు అందుకొని ఉయ్యాల్లో గుడ్డ కింద పెట్టింది. పిల్లకి విరోచనమయ్యింది గుడ్డలో. ఆ గుడ్డలు తీసి మడిచి గోడవార్న పడేసి పిల్ల పక్క మీద పొడిగుడ్డ వేసి చేతులు చీరకి పాముకుంటూ నవ్వుతూ శేషగిరి దగ్గరకొచ్చి కావలించుకుంది. అవతల గదిలో ఎవరో చెప్పుల చప్పుడు, అత్తగారి మాటలు. కంగారు పడ్డాడు శేషగిరి. మాణిక్యాంబ మొగుడొచ్చి పడి రభస చేస్తాడేమోనని, తన ఉదాత్త ప్రయాణాన్ని ఎగరగొడతాడేమోనని 210 కూడా ఇచ్చేశాడే. ఎవరది అన్నట్టు కనుబొమ్మలెత్తి పిడికిలి బిగించి ఆడిస్తూ సైగతో అడిగాడు. మాణిక్యాంబ నవ్వి అతని ఒళ్ళో పడుకుంది. మీ రుత్త పిరికివారండి. మా ఆయన కాదు, మా అత్త కోసం ఎవరో అదిరిపడ్డాడు శేషగిరి. ఆవిడ కూడానా? ఏం ఆవిడ దగ్గరకెళ్దామని ఉందా? ఛీ, నాకెందుకు? నేను మీకు నచ్చాను కదూ. శేషగిరి చూపుల్లో ఆశ్చర్యం వదలలేదు. నేనొక మాట అడగనా? అడగండి. మీ ఆయన నిన్నేమి అనడా? మాణిక్యాంబ అప్పటికప్పుడే దిగాలుగా తల వంచుకొని మళ్ళీ ఎత్తి దీనంగా చూస్తూ, నా మాట నమ్ముతారో లేదో, ఆయన వల్ల నాకేమీ సుఖం లేదండి. అందుకే ఆయన ఒప్పుకుంటాడు. లేకపోతే ఎందుకిలా చెడిపోతాను చెప్పండి అంది. అదన్న మాట సంగతి. శేషగిరి మనసు ద్రవించింది. చేతగాని వెధవలు పెళ్ళిళ్ళెందుకు చేసుకుంటారో, ఆడదాని ఉసురు పోసుకోవడానికి అనుకున్నాడు. మరి నేనో అన్నాడు గర్వంగా. మీకేమండి మహారాజులు, మన్మధుడు కూడా పనికిరాడు మీ దగ్గర అంది ముద్దు పెట్టుకుంటూ. శేషగిరి ఛాతీ విశాలమైంది. నవ్వుతూ కోరగా చూశాడు. భర్త వల్ల సుఖం ఎరగని దౌర్భాగ్యురాలిని తను సుఖపెట్టాడు. ఎంత ఘనత! అబ్బా, అలా చూడకండి, నాకు సిగ్గేస్తోంది ముడుచుకుపోయింది మాణిక్యాంబ సిగ్గుతో. 25 ఏళ్ల నుంచి తల్లి చేసిన సంరక్షణ, 5 ఏళ్ల నుంచి పెళ్ళాం చూపిన ఆదరణ, రెంటిటి వల్ల కూడుకున్న బలంతో, పరాయి స్త్రీ తనని మెచ్చుకోగా వచ్చిన ఉత్సాహంతో అతను మాణిక్యాంబను చాలా బలంగా హత్య చేస్తున్నట్టు కావలించుకున్నాడు. ఆడదాన్ని సుఖపెట్టడం అంటే ఊపిరి అందనివ్వకుండా కావలించుకోవడం అని అతని నమ్మకం. అబ్బా ఉండండి అంది మాణిక్యాంబ ఒళ్ళు మండి నవ్వుతూనే. ఏం సంతోషంగా లేదు? నీ వల్ల కాడులా ఉంది అనుకుని, కర్మకాలి మీ చేతుల్లో కాస్త నా ప్రాణాలు పోతే మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోతారు అంది కసిగా నవ్వి. శేషగిరి నిరుత్సాహపడ్డాడు. వెంటనే తేరుకొని ఆమెని మంచి చేసుకోవడానికి ఆమె కాళ్ళు నొక్కుతూ, మీ ఆయనకేం ఉద్యోగం అన్నాడు మాట మార్చి. మాణిక్యాంబ కాళ్ల మీద చీర కప్పుకొని లేచి కూర్చోంది. ఏం ఉద్యోగాలండి? 60-70 రూపాయలతో తెల్లారి లేస్తే ఇన్ని పొట్టలు నిండాలి. ఇంటద్దే 40 రూపాయలు. నాకు 4 పిల్లలండి. మా అత్తముండెప్పుడు కొంపంతా దోచి కూతుళ్ళకి పంపిస్తుంది. మామగారికి పూట పూట మందులు చిరుతుళ్ళు కావాలి. 2 ఏళ్ల నుంచి చస్తాడనుకున్నాం, ఇంకా పుంజుకున్నాడు. మా ఆయన సరే సరి
హోటల్కి వెళ్లకుండా ఉండలేడు. సినిమాలు పేకాట లేకపోతే బతకలేనంటాడు. అందరి ముచ్చట్ల కోసము నేనిలా ఒళ్ళమ్ముకుంటున్నానండి. ఏం చెప్పమంటారు, మీకీ చికాకులన్నీ ఎందుకు లేండి అంది గబగబా. శేషగిరికి జాలేసింది. నాలాంటి వాడైతే పర్వాలేదనుకో, పాపం ఇష్టం లేకపోయినా నువ్విలా అందరితోటి. నేను మొండిదాన్నైపోయాను లేండి. అయినా మీలాంటి వారిని తప్ప అందర్నీ రానిస్తాననుకున్నారా? మీరు మరీ నచ్చారు నాకు అంది మళ్ళా ముద్దులెట్టుకుంటూ. రూపాయికి 100 ముద్దుల చొప్పున ధర కట్టుకున్నా అప్పటికే ఆమె పెట్టుకున్న ముద్దులకి శేషగిరి 20 రూపాయలుగాక ఇంకో 2-3 రూపాయలు ఇవ్వదేల్తాడు. అతని శరీరంలో మాణిక్యాంబ చవిచూడని చోటెక్కడా మిగలలేదు. శేషగిరి తన్మయత్వంతో సంచి కూడా మర్చిపోయి ఆమె పక్కన పడుకుని గొడ్డులా నిద్రపోయాడు. కాసేపటికి హఠాత్తుగా లేపింది మాణిక్యాంబ. అబ్బా లెగరేమండి, మొద్దు నిద్ర మీరును. మా ఆయన వచ్చేశారు. మా అత్త చివాట్లేస్తుంది. లెగండి బాబు, తెల్లారిపోయింది. గమ్మున వెళ్ళిపోండి, నలుగురు చూస్తే మా పరువేం కాను అంటూ నిద్రమత్తుతో ఊగుతున్న శేషగిరిని లేవదీసి బలవంతంగా కూర్చోబెట్టింది. మంచం మీద నుంచి ఇవతలికి లాగింది. సంచి అందించింది. అప్పటికి శేషగిరి మత్తు వీడింది. గబుక్కున సంచి అందుకున్నాడు. మిమ్మల్ని ఎలాగండి వదలటం అంది మళ్ళా భుజం మీద వేళ్లాడుతూ. ఈ రాత్రి కూడా వస్తారా? మీ మనసుతో నా మనసు కలిసిందండి. 5 రూపాయలైనా సరే వస్తారు కదూ, మాట్లాడండి. సాయంత్రం వెళ్ళిపోతానేమో, ఉంటే వస్తాను. శేషగిరి పట్టు ఇవ్వని వేళ్లతో సంచి గట్టిగా పట్టుకున్నాడు. ఇలా రండి, దొడ్డివైపు నుంచి పంపించేస్తాను. శేషగిరి సంచితో పాటు దొడ్డి తలుపులో నుంచి దూకి పిచ్చి మొక్కల్లో పడ్డాడు. అదంతా పెంటకుప్పల చోటు. రోడ్డు ఎక్కడానికి కొంచెం దూరం నడవాలి. చుట్టూ మురికి కుంటలతో, ముళ్ళ తుప్పలతో, తిరగాడే వరాహవతారాలతో, నీళ్ల చెంబులు పట్టుకొని తచ్చాడుతున్న ఆడంగులతో అలరారుతోందా చోటు. పరిశుభ్రతని గాఢంగా ప్రేమించే శేషగిరి ముక్కు మూసుకొని పెద్ద పెద్ద అంగాలేసుకుంటూ ఆ శుద్ధపు కుప్పలు దాటుకుంటూ నడుస్తున్నాడు. రోడ్డెక్కబోతుంటే ఎర్రటోపీ పోలీసు లాఠీ ఆడించుకుంటూ దగ్గరికొచ్చాడు. నుంచో, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచొస్తున్నావు అని గదమాయించాడు. శేషగిరి కాళ్ళు గజగజ వణికాయి. నేను అదిగో ఆ ఇంట్లో చుట్టాన్నండి. సంచి గట్టిగా పట్టుకున్నాడు. చుట్టానివైతే చీకట్నే కాఫీ నీళ్ళన్నా తాగకుండా దొడ్డిగుమ్మాన బడి వస్తున్నావేం? అబ్బెబ్బే లేదండి, వీధి గుమ్మాన్నే వచ్చాను. సింహాచలం వెళ్ళాలని. చేసిన పాపం కడుక్కుంటావా? మేం కడుగుతాంలే, పద పోలీస్ స్టేషన్కి. అయ్యా పోలీస్ గారు, మీ మేలు మర్చిపోను, నన్నొదిలేయండి అంటూ పర్సు తీసి 10 రూపాయల నోటు వినయంగా కానిస్టేబుల్కి అందించాడు. శేషగిరి భయంగా దాన్ని చటుక్కున అందుకొని సర్లే, కొంచెం బుద్ధిగా ఉండు అనేసి లాఠీ ఊపుకుంటూ వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. శేషగిరి గుండె అదురు క్రమంగా తగ్గింది. రిక్షా కావాలా అని రిక్షా మనిషి వెంటపడ్డాడు. శేషగిరి మాట్లాడకుండా ఎక్కేశాడు. విశాఖపట్నం అంతా తెలతెలవారుతోంది. భళ్ళున తెల్లారేసరికి మాణిక్యాంబ, సీతారత్నం, నాగవేణి, సత్యవతమ్మ ఇంకా చాలామంది ఆడవాళ్లు మాన మర్యాదలు గల ఇల్లాళ్ళవుతారు. భర్తలతో అన్యోన్యంగా కాపురాలు చేసుకుంటున్న సంసారులవుతారు. సింహాచలం కొండెక్కిన శేషగిరి, రామావతారం, హోటల్ గదుల్లో దూరిన వెంకట్రావు, సుబ్బరామయ్య అంతా పరువు ప్రతిష్టలు గల కుటుంబీకులవుతారు. ఉద్యోగాలు, వర్తకాలు చేసుకుంటూ దైవ చింతనతో మునిగి తేలే ఉత్తములైపోతారు. మళ్ళీ చీకటి పడే వరకు విశాఖపట్నం మహాపతివ్రత కథ కొనసాగుతుంది.